ఆలోచన చేయవద్దు. నా తల్లి నా మధ్యలో ఉన్నది. ఆమె గుండె కూడా పగిలిపోతూ ఉంది. ఎందుకంటే నా కుటుంబంలో నా భర్తకు మంచి స్థానం ఉంది. ఎట్టి సమస్యనైనా మరి ఆయనే ముందుకు వచ్చి దాన్ని సరిచేసి కుటుంబాలన్నిటినీ ఏకపరిచి ఒక మంచి మార్గంలో నడిపించిన వాడు నా భర్త, మన దైవజనుడు ఫ్రాన్సిస్ అయ్య గారు. ఆయన అంటూ ఉండేవాడు, మేరక్క మేరక్క అని పిలిపించుకో అమ్మాయి, మేరక్క మేరక్క అని పిలిపించుకో. మేరక్క హొసన్న మందిరంలో మేరక్క సేవ చేసి ఎంత గొప్ప సేవ చేసింది మేరక్క. నువ్వు కూడా మేరక్క మేరక్క మేరక్కలాగా నువ్వు మంచి సేవ చేయాలి అనేసి అన్నాడు. నిజంగా ఆయన నోటంటే ఎలాగైతే నన్ను దీవించాడో రాబోయే తరమునకు ఈ గుంటూరు ప్రాంతంలో మేరక్కలాగా నేను మంచి సేవ చేయటానికి మీ అందరి సహకారం నాకు ఎంతో అవసరమైనది. నాకు తెలుసు మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. మీ గుండెల నిండా ఎంతో దుఃఖం ఉందని నాకు తెలుసు. కానీ మనం అధైర్యపడకూడదు. దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, స్థిరమైనది కాదు. ఏ దినమున ఏ క్షణమున ప్రభు ఎవరిని పిలుస్తారో వారి లోకం విడిచి వెళ్ళిపోవలసిందే. మన జీవితము ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటూ మన హృదయాలను సిద్ధపరచుకుంటూ దేవునికి సమీపముగా ఉండేటట్లుగా మనము ఉండాలి, ఈ లోకములో జీవించాలి. హల్లెలూయా. దైవజనుల పడకలో మరణ పడకే అనుకోవచ్చు. ఇంకది పోరాడుతూ ఉన్నప్పుడు ఒక్క ఇంజెక్షన్ కూడా ఎప్పుడు చేసుకొని ఆయన శరీరం మందు ఎంతో శ్రమను అనుభవించాడు. అలాంటి సమయంలో నేను వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పాస్టర్ గారు 5 రోజులు నువ్వు కోమాలో ఉన్నావు కదా, కళ్ళు తెరవలేదు, నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ఏమని ప్రార్థన చేసావు ఒకసారి నాతో చెప్పవా అంటే, నా కోసం చేసుకున్నానమ్మా. సరే, నీ కోసం ఏమని ప్రార్థన చేసావంటే, నా విధేయతలన్నిటిని మన్నించు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నీ చిత్తమైతే నన్ను వాడుకో అని ప్రార్థన చేశానమ్మా అన్నాడు. నా కోసం ఏం ప్రార్థన చేసావంటే, ప్రభువా నా భార్యకు జ్ఞానం తక్కువ నాయనా, సంపూర్ణమైన జ్ఞానాన్ని నా బిడ్డకి ఇవ్వు అని నీ కోసం ప్రార్థన చేశానమ్మా అన్నాడు. పిల్లల కోసం అంటే పిల్లలకి ఏది తక్కువ కాదన్నాడు దేవుడు. దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో పెడతాడంట. పిల్లల్ని ఆశీర్వదించేశాడు. మన సంఘ బిడ్డలకు కానీ మన పిల్లలకు కానీ ఇంకా మిమ్మల్ని కూడా శరీర సంబంధమైన పిల్లలుగా ఆత్మ సంబంధమైన పిల్లలుగా కలిపేసి ఆయన చెప్పిన మాట ఒకటి, అదిగదిగో చూడు ఆ కిటికీలో నుండి లారీలు వస్తున్నాయి, నీకు కనబడట్లేదని ఒకే చెయ్యే పని చేస్తుంది, ఈ చెయ్యే పని చేస్తుంది, ఈ చెయ్యి లేపలేకపోతున్నారు. ఇదే చేత్తో అదిగో లారీలు చూడు వస్తున్నాయి, సరుకులతో లారీలు వస్తున్నాయి, క్వారీ లారీలు వస్తున్నాయి, నాకు కనబడట్లేదండి, అక్కడ మిషన్లు ఉన్నాయండి అంట. లేదమ్మా వస్తున్నాయి, అవన్నీ నాకు సంబంధించినవి, మన బిడ్డలకు సంబంధించినవి. దేవుడు అన్ని విషయాల్లో తృప్తిగా ఉంచుతాడంట. ఏ కొదువ ఉండదు మనకి మన పిల్లలకి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు భయం వేసింది. ఏంటి నోరు తెరిచినాక ఎలా ఉన్నారు, ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు అలా మాట్లాడతాడో అనుకున్నాను. కానీ సేవకుడు చనిపోబోతున్నాడు, లారీల్లో పెట్టి ఊరేగిస్తారు, నువ్వు అవన్నీ చెప్పకు పాస్టర్ గారు, నాకు భయంగా ఉందంటే, భయమా అన్నారు. అవునయ్యా నాకు భయంగా ఉంది, ఇప్పుడు ఆ మాటలు నువ్వు చెప్పబాకు, నువ్వు లేచి తప్పకుండా వస్తావు, నువ్వు చైర్లో కూర్చుంటే చాలయ్యా, నువ్వు నీ నోటి మాటను బట్టి మేము అందరం ముందుకు సాగిపోతాం అనేసి నేను ధైర్యం చెప్పా. నేను ప్రార్థన చేసినప్పుడు, ఫస్ట్ రోజు ప్రార్థన చేసినప్పుడు ఆమెనన్నాడు, కానీ తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెనన్న మాట తన నోటి నుండి రాలేదు. ఫస్ట్ రోజు నేను వెళ్ళి వాగ్దానాలు చెప్తున్నప్పుడు ఆమెనని పలికాడు, కానీ రెండో రోజు నుండి నేను వాగ్దానాలు చెప్తుంటే మౌనంగా ఉండిపోయాడు. తన మరణం కొరకు ముందే దేవుడు తనకి చెప్పేశాడు, తెలియజేశాడు, సంపూర్ణంగా సిద్ధపడిపోయాడు. మనం మార్కెట్కి వెళితే ఏమన్నా కొన్నప్పుడు మంచి కూరగాయలని ఎలాగైతే ఎన్నుకొని కొనుక్కుంటామో,
ఒక ఫలం తినాలంటే మంచి ఫలాన్ని ఎలాగైతే తీసుకుంటామో అలాగే మన దాసులు ప్రభునికి ఇష్టలుగా మారిపోయారు. ప్రభుకి ఇష్టమైంది కనుక ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. దీని విషయంలో మనము దుఃఖపడకూడదు. మనము ఆయన దగ్గరికి వెళ్తాం కానీ ఆయన మన దగ్గరకు రారు. కనుక ఆ సేవకుని ఆశయాలు ఆలోచనలు ఏంటో మనందరికీ తెలుసు కదా. మనము ఫలించాలని, అన్ని ప్రార్థనల్లో కూడా మనం దీవెనకరంగా సాగిపోవాలని, విశ్వాస వీరులుగా మారాలని ఆయన ఎన్నో మాటలు మనకి చెప్పారు. వాటన్నిటినీ ఆదర్శాలుగా తీసుకొని నా వాగ్దాన భూమిలో మందిరం వేయాలి, నా వాగ్దాన భూమిలో మందిరం వేయాలి. నిజంగా ఆ స్థలంలో దాని కొరకు ఎంత ప్రయాసపడ్డాడో కమిటీ వారు, శ్యామ్కి, దానియేలు అని వీళ్ళందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. హాస్పిటల్ చూపించుకోయా అంటే ఈ 5,000 ఉంటే రేపు వడ్డీకి పనికొస్తాయి, ఈ 5,000 ఉంటే డాక్టర్కి పనికొస్తాయి. ఇంక ఇదే ఆలోచన కానీ పరిచయ నిమిత్తం ఆ వైరు కొందాం, ఈ వైరు కొందాం, బాక్స్ కొందాం, అది కొందాం అంటే నాకేమమ్మాయి, నాకు గుండె బాగుంది, బీపీ ట్యాబ్లు ఒకటొక్కటి ఇవ్వు చాలు, నాకేమీ అవసరం లేదు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. నేను నా పెళ్ళి అయిన దగ్గర నుండి 2002లో పెళ్ళి అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన మాట నేను జవదాటి ఏది చేయలేదు. మీ అందరికి తెలుసు నేను ఎలాగూ ప్రతి విషయంలో ఆయనకు లోబడిపోయాను. గట్టిగా గదివినా నేను బయటకు వచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఆయన కోపం తగ్గిపోయి నాకు మరలా ముందుకు వచ్చేదాన్ని. ఆయన ఇది వద్దనంటే వద్దంతే, చెయ్యొద్దంటే చెయ్యొద్దంటే, అలా ఉండకూడదంటే ఉండకూడదంటే అలాగే నేను ఫాలో అయిపోయానండి. ఆరోగ్య విషయంలో కూడా ట్యాబ్లెట్ వేసుకోయ్యా అనేసి అంటే ఆయన నన్ను గదివినప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, కొట్టో తిట్టో ఏం చేస్తా ఆ ట్యాబ్లెట్ ఎట్టో కట్టు మింగి, ఆ విషయంలో కూడా నన్ను ఎంతో నేను ఆయనకు లోబడిపోయాను పూర్తిగా. ఏదేమైనా ఇది దేవుని చిత్తము, మనం ఏమీ చేయలేము. ఆయన పిలుపు అందుకున్నారు, వెళ్ళిపోయారు. మీరు కూడా మీ యజమానులకు లోబడండి, భర్తలను ప్రేమించండి, మంచి మాటతో మీ భర్తలను ప్రభు సన్నిధికి నడిపించండి. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరు గనుక సేవకుని ఆదర్శాలు, ఆయన పాటలు ఉన్నాయి, వాక్యం ఉంది కదా, ఆయన పాటలు ఉన్నాయి, ఆయన వాక్యం ఉంది, మాటలు ఉన్నాయి. ప్రతిరోజు బలపరచబడదాం. హల్లెలూయా. ప్రతిరోజు అవే మనకి ఆదరణ. ఇప్పుడు నాకు పక్కనే ఉన్నట్టుగా ఉన్నాడు, ఇంట్లో నాతోనే తిరుగుతున్నట్లున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉన్నారు. హల్లెలూయా. మన మధ్యలోనే ఉన్నారు, మన కుటుంబాల్లోనే ఉన్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలి, వీళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అన్నిటినీ ప్రభు సఫలము చేస్తారు. హల్లెలూయా. ఏ లోటు లేకుండా దేవుడు సమస్త విషయాలలో జయాన్ని